కంటి చూపును ప్రసాదించే అమ్మవారి ఆలయం గురించి తెలుసుకుందాం. వీరపాండి గౌమారియమ్మన్ ఆలయం. ఈ ఆలయం తమిళనాడులోని తేని జిల్లా వీరపాండిలో కొలువైన అద్భుతమైన అమ్మవారి ఆలయం. ఇక్కడ గౌరీదేవిని గౌమారి అమ్మన్గా పూజిస్తారు. ఈ ఆలయాన్ని 14వ శతాబ్దంలో పాండ్యరాజు వీరపాండి నిర్మించారని చరిత్ర చెప్తోంది. తమిళనాడులోని తేని జిల్లా కంబంలోయ నడిబొడ్డున ముల్లై పెరియార్ నది ఒడ్డున ప్రకృతి రమణీయతతో విలసిల్లే వీరపాండి అనే పవిత్ర పుణ్యక్షేత్రంలో శ్రీ కౌమారి అమ్మన్ కొలువై లక్షలాది మంది భక్తుల కష్టాలను తీర్చే మహాశక్తిగా వెలుగొందుతోంది. ఈ ఆలయం 200 సంవత్సరాల పురాతనమైనది. ఈ అమ్మవారిని కంటిచూపును ప్రసాదించే దేవతగా పూజిస్తారు. ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. చాలా శతాబ్దాల క్రితం ఈ ప్రాంతాన్ని పరిపాలించిన వీరపాండ్య రాజు తన పూర్వజన్మ కర్మఫలం కారణంగా తన కంటిచూపును కోల్పోతారు. కంటిచూపును తిరిగి పొందేందుకు ఎన్నో ప్రదేశాలు దర్శించిన రాజు చివరికి ఈ వీరపాండి ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ కొలువై ఉన్న కౌమారి అమ్మన్ను వేడుకుంటూ ఆ తల్లి మనసు కరిగేలా ఘోర తపస్సు ఆచరించారు. రాజు యొక్క అచంచలమైన భక్తికి మెచ్చిన కౌమారీ మాత ఆ రాజుకు దివ్యదర్శనం ఇచ్చి అతని కళ్లకు తిరిగి చూపును ప్రసాదించింది. తనకు కంటి చూపును ప్రసాదించిన అమ్మవారిపై ఉన్న కృతజ్ఞతతో ఆ రాజు తన పేరు మీదగానే ఆ ఊరికి వీరపాండి అని పేరు పెట్టారు. అంతేకాకుండా అమ్మవారికి ఇప్పుడున్న ఆలయాన్ని నిర్మించి పునరుద్ధరణ పనులు చేశారని ఆలయ చరిత్ర ద్వారా మనకు తెలుస్తోంది. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధనకు విశేషమైన షణ్మత పూజా విధానం ప్రకారమే ఇక్కడ జగన్మాతను 6 విశిష్ట రూపాల్లో పూజిస్తారు. ఈ రూపాల్లో కౌమారి అనేది మురుగన్ యొక్క దైవిక శక్తి స్వరూపం. యుద్ధరంగంలో రాక్షసులను సంహరించే పరాక్రమ స్వరూపమే ఈ కౌమారి మాత. వీరపాండి కౌమారియమ్మన్ ఆలయం అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది అక్కడ 8 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాలు. ప్రతి సంవత్సరం చిత్తిరై వైశాఖ మాసాల్లో అంటే మన ఏప్రిల్ మే నెలల్లో ఈ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంలో అమ్మవారికి మొక్కుబళ్లు చెల్లించుకోవడానికి లక్షలాది మంది భక్తులు భక్తి పారవస్యంతో ఆలయ ప్రాంగణంలో ఊరేగుతారు. తమ కోరికలు నెరవేరడానికి అగ్నిచట్టి అంటే నిప్పుల కుండలను ధరించి ఆలయ ప్రాంగణంలో ఊరేగుతారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు ముల్లై పెరియార్ నది నుంచి పవిత్ర జలాలు తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకం చేస్తారు. ఈ అపురూప దృశ్యం అద్భుతంగా ఉంటుంది. అలాగే భక్తులు మసూచి, పొంగు వంటి వ్యాధుల నుంచి ఉపశమనం పొందినందుకు అమ్మవారికి కృతజ్ఞతగా 1000 కళ్ల కుండను నెత్తిన మోస్తారు. ఈ ఆలయంలో ఒక వింత ఆచారం కూడా ఉంది. అదేంటంటే భక్తులు తమ రోగాలు నయం కావాలని, వ్యవసాయం సమృద్ధిగా సాగాలని ఒళ్లంతా బురద పూసుకొని ముక్కులు తీర్చుకునే విలక్షణమైన ఆచారం ఇప్పటికీ ఈ ఆలయంలో కొనసాగుతోంది. దృష్టిలోపాలున్నవారు, చికిత్సలకు నయం కాని శారీరక రుగ్మతలతో బాధపడేవారు ఈ అమ్మవారిని వేడుకొని ముల్లై పెరియార్ నదిలో స్నానమాచరించి కౌమారీమాత పాదాల చెంత ఉన్న పవిత్ర తీర్థాన్ని స్వీకరిస్తే వారి రోగాలన్నీ నయమవుతాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ అద్భుతమైన ఆలయం మధురై నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే తేని నుంచి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సమీప విమానాశ్రయం కోయంబత్తూర్ అంతర్జాతీయ విమానాశ్రయం. కంటి చూపును ప్రసాదించే అమ్మవారి ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.